బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు ఆనందరావు. ఏం పని చేస్తారు? వ్యవసాయం పని. ఏం పంట వేసారు? ఉర్రు పంట ఓడవలేదు, ఓడవాలి, అది వేస్తా. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 2 ఎకరాలన్నర ఉంది. పర్లేదా వ్యవసాయం? వ్యవసాయం లేస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది కదా, వచ్చింది. ఎలా అనిపించింది అసలు? ప్రభుత్వ పరిపాలన బాగుందా బాగలేదా? బాగలేదు. ఎందుకు బాగలేదు అంటారు మీరు? రైతు భరోసా పడలేదు. మరి త్వరలో అన్నదాత సుఖీబాబు పేరు మీద 20,000 ఖాతాలు వేస్తామంటున్నారు కానీ వేయట్లేదు అన్నారు. మాట కరెక్టే. ఫ్రీ బస్ అన్నారు, అది లేదు. మరి ఉచిత బస్సు త్వరలో ఆగస్టు 15 నుంచి పెడతా అంటున్నారు. మరి పెడతానన్నా, పెట్టినప్పుడు అనుకోవాలి, పెట్టలేదు ఇప్పుడు వరకే. పెడతానన్నారు, వాగ్దానాలు చేశారు. గ్యాస్ బండ్లకి 3 బండ్లు ఫ్రీ అన్నారు. ఇస్తున్నారుగా. ఏ డబ్బులు పడలేదుగా, తెచ్చుకుంటున్నాం. పడలా డబ్బులు, ఒక్కొక్కరు పడతానే, ఒక్కొక్కరు పడతలేదు. నాకు పడలేదు, నాకు మట్టి నాకే పడలా. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, తల్లికి 100 ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తున్నాం అంటున్నారు. వేసారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో పెన్షన్లో 3,000 రూపాయలు 4 విడతలు పెంచారు. ఈ ప్రభుత్వంలో 4,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే అందించారు. 4,000 అందించారు. నిజంగా అందించారా? అందించారు. ఎలా అనిపించింది పెన్షన్ల విషయంలో? పెన్షన్లో బాగానే ఉంది. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, గతంలో విద్యా సంస్థలు ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా బాగలేదా? కూటమి ఈ పెన్షన్లు మాత్రం బాగానే ఉండే. ఈ వాగ్దానాలు చేసిన వాటిల్లో మాకు రైతు భరోసా పడలేదు. అది ఒకటే కాకుండా ఇది అమ్మఒడి అన్నారు. ఆ తర్వాత 3 ఆడపిల్లలకి చదువుకి ఎంతమంది చదివిన 4 వేస్తున్నా, అవి బాగానే ఉంది. ఈ గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు, అవి పడలేదు. ఈ తర్వాత కరువు పనికి వెళ్ళినాం, 1 రూపాయి పడలేదు. జగన్ పరిపాలనలో కరువు పని చేసిన అన్నాలు డబ్బులు లోటు లేకుండా పడినాయి. వారం బాగా పడినాయి. ఇప్పుడు పడలేదు. నాకే పడలేదు. 4 సార్లు వెళ్ళి ఆధార్ కార్డు చూసా, వెనక్కి తిరిగి వచ్చేసా. అది ఇప్పుడు చూసుకుంటా బాబాయ్, గత ప్రభుత్వంలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది, కూటమి ప్రభుత్వంలో డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ కానీ ఎలా అనిపించింది? నాకు రోడ్ల అవస్థ నాకు ఏం చేశారు, మా ఏరియాలకు వెళ్ళి చేయలేదు. మాది కృష్ణా జిల్లా. అస్సలు మాకు ఏ పనులు మాత్రం అనుకున్న పనులు ఏమీ అవ్వలేదు. ఇవాళ ప్రస్తుతానికి కరువు పనికి ఎంతోమంది వెళ్తున్నారు. ఉసూరుమంటున్నారు అందరూ కూడా. క్రితం ప్రభుత్వంలో డబ్బులు వచ్చినట్టు రాలేదు. ఇప్పుడు క్రితం జగన్ చేసిన పరిపాలన అప్పుడు వారం డబ్బులు కొట్టాడు, ఇప్పుడుకి రాలేదు. మరేంటి మీరు కరువు పని యొక్క అధికారిని, పంచాయతీ అధికారినే అడిగితే ఏమన్నారు, వస్తాయి అమ్మ, మీరు తొందరపడితే వస్తాయి, ఎప్పుడో వస్తాయి, మీరు అందాక ఆగుండి అంటున్నారు. ఇంకా మేము చేయగలిగేది ఏముంది? రైతు భరోసా అన్నారు, దానికి అసలేదు. పడతాయి అంటున్నారు. ఫ్రీ బస్ అన్నారు, అది లేదు. అది పోతే పోయింది అనుకున్నాం. 45 సంవత్సరాలు డబ్బులు అన్నారు, అవి పడలేదు. జగన్ పరిపాలన బాగా పడి అయ్యి. ఇప్పుడు చూసుకుంటా బాబాయ్, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అంటున్నారు. మరి నిజంగా పెడతారంటారా ఆ పథకం? మరి మనకేం తెలుసు, పెడతారని పెట్టరానే ఉంది మాకు. ఈయన ఎంతవరకు సరిపెడుతున్నాడు. ఆటో వాళ్ళుగా అప్పుడు ఆ మనిషికి 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఇచ్చారు. మరి ఈ 10,000 ఇప్పుడు ఆటో వాళ్ళకి కూడా లేవు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు గతంలో వాలంటరీ వ్యవస్థ ఉండేది కదా, వాలంటీర్లు ఇప్పుడు వాలంటీర్లు తీసేశారు. అయితే ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది. వారంటీ ఉంటే ఇంటికి వచ్చి డబ్బులు 6 చేతిలో పెట్టారు, పింఛన్ ఇచ్చాడు. మరి ఇవాళ తీసేసారు. ఇవాళ రేషన్ బియ్యం కూడా ఇళ్ళకి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇరకై. అవి కూడా తీసేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకెట్ట బాగుంది చెప్పండి. ఇప్పుడు చూసుకుంటే 2029లో నేనే సీఎం, రపా గంగమ్మ జాతరలో ఒక్కొక్కరినే బలి చేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వస్తే ప్రజలు ఆహ్వానిస్తారా? 2029లో నిజంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారంటారా? ఏమది మనం చెప్పలేము. అవుతారో అవ్వలేదు అనేది మనం చెప్పలేము. కానీ జగన్ చేసిన పరిపాలనే బాగుంది దీనికంటే. మీ ఎమ్మెల్యే గారి పేరు? పార్థసారథి. ఎలా చేస్తున్నాడు అసలు పరిపాలన?
నేనని చేస్తానని గెలిచాడు, ఒక్కసారి కూడా రాలేదు ఆయన ఇప్పుడు. ఏ జిల్లా మీది? కృష్ణా జిల్లా. ఏ ఊరు? నూజివేడు తాలూకు. నూజివేడు నూజివేడు మండలం, నూజివేడు తాలూకు. మరి అది ఏలూరు జిల్లా కదా? ఇప్పుడు ఏలూరు మార్చారంట కానీ కృష్ణా జిల్లా అది. ఇది పశ్చిమ గోదావరి. ఓకే. మరి అంతమే కానీ ఏది ముందుకు లేదు. సరే, ఆ శారదాన్ని మా పనులు మాకు కావాలిగా ముందు. మేను అదేలే కరువు పనులు చేసి ఇప్పుడు దాదాపు 2 నెలలు అయింది, రూపాయి డబ్బులు పడలేదు. అదేలే. మరి జగన్ పరిపాలన ఉన్నాడు అప్పుడు గడు బోడండి వారం డబ్బులు వచ్చాయి. తర్వాత అది ఒకటి. సచివాలయంలోకి వెళ్తే ఆర్ఐ గారు అన్నాడు ఒక డబ్బులు అడుగుతున్నాడు. ఆర్ఐ డబ్బులు అడుగుతున్నాడు? దేనికి అడుగుతున్నాడు? ఏ పని చిన్న పని చేసినా డబ్బులు అడుగుతున్నాడు. ఏ ఊరు? లోపుడే. లోపుల్లో అడుగుతున్నాడు. ఏది ఇప్పుడు నీ పాస్ పుస్తకాలు కావాలి, లేదా సంతకం కావాలి, అయినప్పుడు ఏంటి డబ్బులు కావాలి. డబ్బులు లేదు, పని అవ్వట్లేదు. సరే, ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఎత్తావు? ఇక మార్కులు గిరికిలు నేను చెప్పను. ఆ మార్కులు అంటే నాకు తెలవదు. 50 ఎత్తావా? మేము మార్కులు ఇచ్చిలో నాకు తెలీదు. సరే అయితే. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక పక్కన సంక్షేమ పథకాలు, ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు కావాల్సిన మెరుగైన జీవన విధానాన్ని కల్పిస్తుంటే, కొంతమందికి ఎంత మంచి జరిగినా, ఎన్ని అభివృద్ధి పనులు కళ్ళ ముందు కనబడుతున్నా, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా అవి మాత్రం ఏమీ అందలేదు, అసలు చంద్రబాబు నాయుడు ఏమీ చేయట్లేదని చెప్పి వాళ్ళ మనసులో నాటుకుపోయింది. వాస్తవానికి ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచింది, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉంది, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లి కథలు డబ్బులు జమ చేస్తూ ఉంది. అభివృద్ధి పనులు కనుక చూస్తే అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, ఈ రోజున ఎస్సీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేశారు, తర్వాత చూసుకుంటే ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు, ఈ రోజున చెత్త పన్ను తీసేశారు, నాణ్యమైన మందు, ఇప్పుడు మద్యం సంబంధించినటువంటి నాణ్య మందును అందించే చర్యలు తీసుకున్నారు, పోలవరం ప్రాజెక్టును ఉరుగులు పెట్టేస్తూ ఉన్నారు, అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళ కళ్ళ ముందు కట్టినట్టు కనబడుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి మాయలోనే జీవిస్తున్నారు తప్ప వాస్తవం వైపు రావట్ల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక చేత్తో పథకాలు ఇచ్చినట్టు ఇచ్చి రెండో చేత్తో లాక్కునేవాడు. అది చాలా బహుశా కొంతమంది మాత్రమే గ్రహించారు. ఇప్పటికీ కూడా జగన్ మాయలోనే బ్రతుకుతున్నారు తప్ప వాస్తవం వైపు రాలేకపోతా ఉన్నారు. ఎంతసేపు వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాకు అలా ఉండేది, మాకు ఎలా ఉండేది, అది చేసేవాడు ఇది చేసేవాడు అనేవాడు తప్ప దాని వెనక జరిగేటువంటి పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయని చెప్పి గ్రహించే వాళ్ళు చాలా కొద్దిమంది. ఈ రోజున కొంతమంది ప్రజలు చూస్తే నిజంగా బాధ కలుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు చూడండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడంట విస్తృత స్థాయిలో పథకాలు వచ్చేసేయి, మాకు కావాల్సిన పని అంతా జరిగిపోయేది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం జరిగేది? నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి కనుక మంచి చేస్తే మరి ఎందుకు ఓడిపోయాడు? ఈ రోజున దానికి ఓడిపోవడానికి వాళ్ళు చెప్పే కారణం ఏంటి తెలుసా? ఈవీఎంలు పాల్టు, ఈవీఎంలు మోసం చేశారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడా లేదా ఇంకెవరైనా అధికారంలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు స్కాములు చేయాలన్నా, ఈవీఎంలో మార్పు చేయాలన్నా ఎవరు అధీనంలో ఉంటాయి? అధికార పక్షంలో ఉన్నవాడికే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు? వాస్తవాలు తెలుసుకోవాలి కదా. బురద జల్లే వ్యాఖ్యలు శివరాజకీయాలు చేయడం కాస్త మానేసి వాస్తవం అయిపోవాలండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు పట్టించుకున్న దాఖలాలు ఏమి లేవు. ఇప్పుడు ప్రజల పక్షాన వ్యవహరిస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శివరాజకీయాలు చేయడం కాస్త మానుకొని ప్రజలకు ఉపయోగపడి పని